మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని కింగ్ కోటి హాస్పిటల్లో బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించారు మంత్రి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్లో ఇండియాలో 2వ స్థానంలో ఉందన్నారు. ప్రతి బాలిక టీకా వేసుకోవాలని సూచించారు. ఇవాల్టి నుంచి 3 నెలల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఇక క్యాన్సర్ను ముందే గుర్తించడానికి మొబైల్ స్క్రీనింగ్ యూనిట్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు మంత్రి దామోదర. ప్రత్యేకంగా 14-15 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. మన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ, ప్రధానంగా 4వ క్యాన్సర్ అందులో అమ్మాయికి వచ్చేది బ్రెస్ట్ తర్వాత సర్వికల్ క్యాన్సర్. ఆ సర్వికల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు పడడానికి ఈ వ్యాక్సిన్ కార్యక్రమాలు మొదలుపెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలు కూడా బయట మార్కెట్లో దీని వాల్యూ సుమారు 4,000 రూపాయలు. కానీ ఉచితంగా ప్రభుత్వం ఈ ట్రీట్మెంట్ వ్యాక్సిన్ మన పిల్లలకు అందజేస్తున్నది. మన రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది అమ్మాయిలు, 14-15 సంవత్సరాల అమ్మాయిలు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రోటోకాల్ నియమించాలి, ప్రోటోకాల్ పాటించాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటే పేరెంట్స్ కన్సర్న్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. పేరెంట్స్ కన్సర్న్ ఏది ఇవ్వకూడదు. ఇది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాబోయే 2 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత రొటీన్ కార్యక్రమం ఇది. కానీ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. కనుక ప్రతి ఒక్కరికి అప్పీల్ ఏది, మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు, 14-15 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.